అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రావణ మాస విశిష్టత గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసంలో రోజుకొక విశిష్టత ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక ఆరాధన ఉంటుంది కాబట్టి ఏ రోజు ఏ పూజ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా దక్షిణాయనం అంతా కూడా ఉపనయన కాలంగా కనబడుతుంది. శ్రీమన్నారాయణుడు 4 నెలల పాటు యోగనిద్రా కాలంలో ఉంటాడు. అంటే తొలి ఏకాదశి నుంచి నిద్రాపరవశుడై ఉంటాడు. ఈ 4 నెలలు భగవంతుడు నిద్రపోతున్న కాలంలో మనం రకరకాల ఉపాసనలు చేస్తాం. అందులో మొట్టమొదటిది ఉపాసన లక్ష్మీ ఉపాసన. శ్రావణ మాసం మొత్తం కూడా శుక్రవారం లక్ష్మీ ఆరాధన, మంగళవారం గౌరీ ఆరాధన, మధ్యలో గోకులాష్టమి, భాద్రపదంలో కొన్ని రోజులు వినాయక పూజ, మధ్యలో 15 రోజులు పితృదేవత ఆరాధన, అది వెళ్ళగానే ఆశ్వయుజంలో అమ్మవారి ఆరాధన, తర్వాత 10 రోజులు శరన్నవరాత్రులు, ఆ తర్వాత దీపావళి వస్తుంది. అయితే విశేషంగా చెప్పే శ్రావణ మాసం అంతా కూడా మనం ముఖ్యంగా లక్ష్మీ ఆరాధన చేసుకుంటాం. ఈ సంవత్సరం మొదటి రోజు శుక్రవారంతో మొదలైంది కాబట్టి 5 శుక్రవారాలు లక్ష్మీ ఆరాధన, 4 మంగళవారాలు గౌరీ ఆరాధన, 4 సోమవారాలు శివారాధన చేస్తారు. శ్రావణంలో శివారాధన నార్త్ ఇండియాలో ఎక్కువగా చేస్తారు. మనం కార్తీకంలో చేస్తాం. కాశీలో శ్రావణ మాసం మొత్తం చాలా హడావిడిగా ఉంటుంది. కార్తీకంలో ఎలానో శివారాధన చేసుకుంటాం. కానీ శ్రావణ సోమవారంలో ఎవరికైతే జాతకంలో చంద్రుడి దోషం ఉంటుందో వాళ్ళు శివాలయ దర్శనం, అభిషేకం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. 5 శుక్రవారాల్లో ఒకరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. మిగిలిన 4 శుక్రవారాలు లక్ష్మీ పూజ, ఇంకా 4 శనివారాల్లో విశేషంగా విష్ణువుని పూజిస్తారు. శ్రావణంలో శనివారాలు చలిమిడి దీపారాధన చాలా మంచిది. బియ్యం పిండి, బెల్లం, ఆవు నెయ్యి, పాలు కలిపి చలిమిడిగా చేసి దీపం వెలిగిస్తారు. ఆ తర్వాత విష్ణు సహస్రనామం చదువుకుంటారు. మొదటి రోజు పాడ్యముతో మొదలైంది కాబట్టి 5వ రోజు అయిన శ్రావణ పంచమి నాడు నాగుల పంచమిగా చెప్పబడుతుంది. ఈరోజు నాగుల చవితిలాగా పుట్టలో పాలు పోసి నాగారాధన చేసుకుంటారు. ఇది విశేషంగా సంతానం కోసం చేస్తారు. పంచమి తర్వాత 10 రోజులు గడిచాక పౌర్ణమి వస్తుంది. అదే రాఖీ పౌర్ణమి లేదా జంజాల పౌర్ణమి. ఆ రోజు రాఖీలు కడతారు, జంజాలు మార్చుకుంటారు. ఆ తర్వాత అష్టమి నాడు గోకులాష్టమి అంటే కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. ఆ తర్వాత చివరిగా వచ్చే అమావాస్య కూడా విశేషించి సంతానం కోసం పూజలు చేస్తారు. మొదటి రోజు పాడ్యమి శుక్రవారంతో మొదలై చివరి రోజు పోలాల అమావాస్య వరకు ప్రతిరోజు విడిచి రోజు ఏదో ఒక ఆరాధన ఉంటుంది. అందుకని శ్రావణంలో ఈ పర్వదినాల్లో ప్రసాదం చేయడానికి ఎక్కువ హడావిడి పడకుండా సమయం మొత్తం పూజకు ఉపయోగించుకోవడానికి మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే శనగలు ఉడికించి నైవేద్యంగా పెట్టి అదే మనం కూడా తినడం. శనగలు ఈ సీజన్లోనే వస్తాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. హై ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది కాబట్టి శుక్రవారాలు, మంగళవారాలు శనగల వాయినాలు ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీగా పెట్టారు. కాబట్టి శ్రావణ మాసమంతా అందరూ నిత్యం దైవారాధన చేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ శ్రావణ మాసం శుభాకాంక్షలు.